వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి అయితే మనకి ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యొక్క డిస్కషన్ చేసే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసు కదా, ఇది ఒక ఇండియన్ ఎంఎన్సీ కంపెనీ, మనందరికీ తెలిసింది. చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇన్ఫోసిస్కి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి యాజ్ ఈమెయిల్గా లేదంటే కాల్ రూపంలో అయితే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ అయితే ఇది అవుతుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చే 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి అని చెప్తున్నాడు. అయితే మస్టర్స్ షుడ్ బి ఫ్రెషర్స్ అయితే దీన్ని రిక్రూట్ చేసుకుంటా అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. చూడండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూడండి ఒకసారి మనం. ఫాలో కంపెనీ క్లయింట్ ప్రాసెస్ యాక్టివిటీ అండ్ ఎఫిషియెంట్లీ. సో అదేవిధంగా ఫ్లెక్సిబుల్ విత్ షిఫ్ట్ అండ్ వర్కింగ్ అవర్స్, మస్ట్ బి ఏ గుడ్ టీమ్ ప్లేయర్ అయితే అయి ఉండాలని చెప్పేసి అయితే ఇన్ఫోసిస్ యొక్క డిఫరెంట్ క్లయింట్స్కి అయితే మనం వాయిస్ సపోర్ట్స్ అయితే ఇస్తుండాలి. ఒకసారి ఇక్కడ ప్రొఫైల్డ్ స్కిల్స్ చూడండి ఒకసారి. డొమైన్, టెలికామ్, కస్టమర్ సర్వీస్ అండ్ సిఆర్ఎం అయితే ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం టెలికామ్లో కానీ ఈమెయిల్ సపోర్ట్ కానీ క్లయింట్స్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. సో ఏ స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా దీనికైతే అప్లై చేసుకోమని చెప్పేసి చెప్తున్నాడు. సర్వీస్ లైన్ చూసుకుంటే బీపీఓ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏం లేదు, సింపుల్గా ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ టు ప్రొసీడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్ఫోసిస్ యొక్క కెరీర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడైతే మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫోసిస్ కెరీర్ పేజ్లో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఈ రోల్కి అయితే ఓపెన్ చేసేసి మీ రెజ్యూమ్ అన్నీ అప్లోడ్ చేసేసి మీ మ్యాండేటరీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మీ యొక్క ప్రొఫైల్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుండి అయితే మెయిల్కి రిప్లై వస్తుంది. సో సింపుల్గా ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని వాళ్ళు ఒక హెచ్ఆర్ రౌండ్ తీసుకొని మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు. సో ఇంకా ఈ వీడియో కనుక మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.